అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఈ షెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి, న్యూ షెడ్యూల్ రిలీజ్డ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద ఇచ్చినారు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రిపరేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ అన్నాడు. 8-9 తేదీలు అంటే ఈరోజు రేపట్లో మనకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అవన్నీ మనం చూసుకొని మీ డిస్టిక్లో ఏ కాలేజీ కావాలి, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ర్యాంకును బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏ కాలేజీలు ఉన్నాయో మీరు వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ ఏ కాలేజీ పెట్టాలి, సెకండ్ ఏ కాలేజీ పెట్టాలి, థర్డ్ ఏది పెట్టాలి, ఫోర్త్ ఏది పెట్టాలి, ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఒకదాని తర్వాత మనం కాలేజీలు అనేటివి పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ 12వ తేదీ కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రొవిజనల్ లెటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 13వ తేదీ నుండి 16వ తేదీ మధ్య ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది మనము వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం వెరిఫికేషన్ కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఇంకా చేయండి, నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోమని చెప్పినాను. 10th, ఇంటర్, టీసీ, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, క్యాస్ట్, ఇన్కము, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, స్పెషల్ కేటగిరీ వల్ల అయితే పిహెచ్, స్పోర్ట్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, ఆర్మ్డ్ పర్సన్స్, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి, ఫోటోలు ఇవన్నీ కూడా. ఇంకా తర్వాత వెరిఫికేషన్ అనేది 17వ తేదీ నుండి 22వ తేదీ మధ్య జరుగుతుంది డైట్ కాలేజీలలో. ఇంకా అక్కడ మనకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మనకు ఫైనల్ అడ్మిషన్ లెటర్. ఆ లెటర్ తీసుకొచ్చి మనం మీకు ఏ కాలేజీలో అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాలి. అప్పుడు మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇది 17వ తేదీ నుండి 22వ తేదీ మధ్య జరుగుతుంది. మరి మేము ఏ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి అని మీకు డౌట్ రావచ్చు. వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తాడు. మీ ఐడి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు ఏ డైట్ కాలేజీకి వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే సంబంధించిన డీటెయిల్స్ మనకు చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే పెట్టలేదు. క్లాసెస్ అనేటివి 25వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఎన్ని కాలేజీలు ఉన్నాయో కూడా తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ డేట్స్ ఇచ్చినాడు. ఇంకా దీనికి సంబంధించి సీట్ల వివరాలు ఇస్తాడు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ లింక్ కూడా మనకు వెబ్సైట్లో ఇస్తాడు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు తక్కువ కాలేజీలు పెట్టుకోకూడదు, ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని వేలు అయితే అన్నీ పెట్టుకుంటే మనకు ఎక్కడొక చోట సీట్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా రాకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఈ డేట్స్ మిస్ అయ్యి ఉంటే వాళ్ళు సెకండ్ ఫేజ్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సెకండ్ ఫేజ్లో సీట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో మనకు వెబ్సైట్లో పెడతాడు. దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తాడు. ఒకసారి మనం చదువుకొని ఎలా ఏం చేయాలనేది అన్నీ పెడతాడు. ప్రస్తుతానికైతే డేట్స్ ఒక్కటే ఇచ్చినాడు. ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపు మార్నింగ్ ఖచ్చితంగా పెట్టే అవకాశం అనేది ఉంటుంది. వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను కూడా పెట్టే ప్రయత్నం అనేది చేస్తాను. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.